అధ్యాయం మత్తయి సువార్త. నాయందు విశ్వాసముంచు. వాడు హల్లెలూయా. అమ్మా 18:1 నుంచి కూడా. ఆ కాలమున శిశువులు యేసు యొద్దకు వచ్చి, పరలోక రాజ్యములో ఎవరు గొప్పవాడు అని అడగగా, ఎవరటండి? ఆ కాలంలో 12 మంది శిశువులు ఉన్నప్పుడు యేసు ప్రభువు గారు ప్రతి ఊరికి అందరినీ కూడా శిశువులుగా చేసుకున్నప్పుడు వాళ్ళకు డౌట్ వచ్చిందంట. అయ్యా, మనం ఇంత సువార్త చేస్తున్నాము, ఇంతమందిని కుష్ఠరోగులు బాగు చేస్తున్నాము, ఇంతమంది చాలా కుటుంబాలు కడుతున్నాము, అనేక రక్షించుకుంటూ వెళ్తున్నాము, అయితే ఇదంతా బాగానే ఉంది. కానీ అందరూ యేసు వద్దకు వచ్చారు, పరలోక రాజ్యములో ఎవరయ్యా గొప్పవాడు అని అడుగుతున్నారంట. మంచి పేసినే కదా ఇది, మంచి పేసినేనా కాదంటారా? ఇప్పుడు అక్కడ వాళ్ళు పేసిలు వేస్తారు, శిశువులు కూడా పేసిలు వేస్తారంట. మిమ్మల్ని అదే అడుగుతూ ఉంటాను, అయ్యా మాకు వాకింగ్ చెప్తే బాగోలు ఇచ్చి అడగాలి, నన్ను ఇది ఉందా కరెక్ట్ గాని అడగాలి. అడిగితేనే దాంట్లో లోతు బయటకు వస్తుందంట. హల్లెలూయా. ఆ శిశువులు అడుగుతూ ఉన్నారంట, ఏమండి పరలోక రాజ్యములో ఎవడు గొప్పవాడును అడగగా. శిశువులు అడుగుతున్నారు, అసలు ఎవరు మీతో వస్తున్నాం కదా, మేము గొప్పలు అవుతామా? వీళ్ళ గొప్పలు ఎలా అవుతారు? ఎవరు? హల్లెలూయా. ఎవరైతే తండ్రి చిత్త ప్రకారం చేస్తున్నారో వారి పరలోక రాజ్యములో గొప్పవారు. హల్లెలూయా. చూడండి, అక్కడ ఇంకొక మాట అంటున్నాడు, ఆయన యొక్క చిన్న బిడ్డను తన ఎద్దుకు పిలిచి వారి మధ్యన నిలవబెట్టి ఇట్లా అన్నాడంటే. ఎవరిని పిలిచాడంటమ్మా? చిన్న బిడ్డను పిలిచాడంటే. చిన్న బిడ్డ అంటే ఇప్పుడు లక్ష్మీ చిన్న కూడా ఆడు కూడా కాదు, ఆడు కూడా కొట్టేస్తాడు, అందరినీ కూడా కలిపి కొట్టేస్తున్నాడు, ఆడు కూడా కాదు. హల్లెలూయా. ఏమీ తెలియకుండా చిన్న బిడ్డ. ఇంకా ఏమండి ఆ బిడ్డను నా ఎద్దుకు తీసుకురండి అని నిలవబెట్టి అన్నాడంటే. అక్కడ మీరు మార్పు నుండి బిడ్డలంటి వారైతేనే గాని పరలోక రాజ్యములో ప్రవేశింపరని మీతో నిశ్చితంగా చెబుతున్నాను. హల్లెలూయా. పరలోక రాజ్యం అంటే ఎలా ఉండాలంట? చిన్న పిల్లల మనసు ఉండాలంట. మన మనస్సు ఎలా ఉండాలంట? చిన్న పిల్లల మనసు ఉండాలంట. హల్లెలూయా. అదే అడుగుతున్నాడు అక్కడ. ఏమన్నాడంటే మీరు మార్పు నుండి ఏం పొందాలి? అది అడిగి కదా మారుమడ సంఘాలు వచ్చేసి చాలా దిక్కులు. మారుమడ సంఘంలో నువ్వు వెళ్ళిపోయి వేళ ఇక్కడ పాటలు పాడుతున్నావు, చక్కగా వాక్యం చదువుతున్నావు, అన్ని బాగానే ఉన్నాయి. మారుమడ సంఘంలో కానీ వెళితే ఇంచుమించు 15 రోజులు చీకటి బదులు పాడేస్తారండి మిమ్మల్ని. ఎవరు ఉంటారు నీకు అక్కడ? చీకటి గదిలో పాడేసి నీకు లైట్ కాపాడదు, ఏమీ కాపాడదు, అందరూ గుడాసులో పాడేసి పాడేస్తారు. ఇప్పుడు దేవుడితో మాట్లాడంటారు, ఇప్పుడు దేవుడితో మాట్లాడంటారు. అరైతే ఆవిడ 15 రోజులు కూడా ప్రార్థన చేసి, ఏమండి కనిపించాదో లేదో మాకు తెలియదు కానీ దేవుడు వచ్చి మాకు కాపాడ్డాడు, మాతో మాట్లాడ్డారు అని చెప్తూ ఉంటారు చాలా మంది. బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ మామూలే, 15 రోజులు అయిపోయిందా బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ మామూలే. హల్లెలూయా. ఇక్కడైతే చెప్తా ఉన్నాడు, ఏమన్నాడంటే మీరు మార్పు పొందండి. ఏం పొందాలంట? మార్పు పొందాలి. ఇప్పుడు అంటే ఇప్పుడు మీరు అరగంట ప్రార్థన చేస్తారు, గంట ప్రార్థన. మార్పు రావాలి, మార్పు రావాలి. ఏమండి ఒక పాట పాడుతున్నారు, రోజు అదే పాట కాదు, మళ్ళీ కొత్త పాట ఒకటి మళ్ళీ మీగా రాసుకోవాలి ఆ పాట. హల్లెలూయా. మార్పు మనలో ఏమిటంటే మార్పు రావాలి. మన నడక మారాలి, మన మాట తీరు మారాలి, మన చూపు మారాలి, మన చేతలు మారాలి, మన హృదయంలో ఉన్న ఆలోచనలు కూడా ఏమవ్వాలంటే మారిపోవాలి. హల్లెలూయా. మార్పు రావాలంటే మనలో. అమ్మ దేవుణ్ణి నమ్ముకొని ఎంత మార్పు వచ్చింది. తన భర్తను మార్చుకొని పిల్లలు మార్చుకుంది. అయ్యో దేవుణ్ణి నమ్ముకోండి, ఇంకా తన భర్తను మార్చుకోలేదు, ఇక తన పిల్లలు మార్చుకోలేదు. ఇది మార్పా అది మార్పా? ఏది మార్పు అంటే తన కుటుంబాన్ని మార్చుకున్నది ఏ మార్పు? హల్లెలూయా. మార్పు రావాలంటే మనకు ఆ రోజు మార్పు రావాలి. హల్లెలూయా. చూడండి అక్కడ మారు మనసు పొంది, చూడండి అక్కడ మార్పు ప్రవేశింపరని నిశ్చితముగా మీతో నిజంగా చెబుతున్నాను. మార్పు రావాలి, చిన్నపిల్లలా ఉండాలి. ఇప్పుడు చిన్నపిల్లడు మన కరచి కొట్టి ఏం చేస్తాడు? ఏమండి పడతాడా? తిరిగి పడతాడా? పట్టడం. ఇప్పుడు మనం ఎలా ఉండాలంటే తుప్పని మీద చూసినా సరే ఏం చేయాలి? తుడుచుకుని పోవాలంట మనం. హల్లెలూయా. ఆ మార్పు రావాలంట మనకి. మార్పు పొందాలన్నాడు అక్కడ. చూడు, చిన్న పిల్లవాళ్ళు అయితేనే కానీ పరలోక రాజ్యములు మీరు చేరారు. ఏ మనసు ఉండాలంట మనకి? చిన్న పిల్లల మనస్సు, చిన్న పిల్లల మనస్సు.
వాళ్ళకి ఎలా ఉంటుంది, తినాలని ఉండదు వాళ్ళకి. ఏమి నువ్వు పెడుతుంటే అంటారు కానీ అది తింటారంటారు. ఇప్పుడు నువ్వేం చేస్తానంటే ఏ తిందునా, ఏ తాగుదునా, ఎప్పుడు పడుకుందునా, ఎప్పుడు లెక్కుతున్నా ఇదే ధ్యాస తప్ప కానీ దేవునితో నడిచే భాగ్యము నీకు లేకుండా పోతుంది, దేవునితో సహవాసం లేకుండా పోతుంది. ప్రతిరోజు కూడా ఏదో చల్లు కబుర్లు చెప్పడమే తప్ప కానీ దేవుడిని ఆరాధించే సమయం బాగుంటేసుకున్నావు నువ్వు. హల్లెలూయా. అక్కడ చూడండి ఏమంటున్నాడు, ఈ బిడ్డ వలె అదిగో ఎలాగంటమ్మా, ఆ చిన్న బిడ్డ వాళ్ళే అంటే ఎవడవుతే తగ్గించుకుంటాడో తాను తగ్గించుకుంటాడు ఆడు పరలోక రాజ్యానికి వారసుడు అంట. తగ్గించుకోవాలి. హల్లెలూయా. ఇందాక మన తండ్రి తాళం చేత చెప్తుంది కానీ మీకు ఆరాధన ఉంది ఏమన్నది, నువ్వు వచ్చావు కాబట్టి నీ పక్కింటి వాడు వచ్చిందా లేదా, నీ సన్నిధిలో వాళ్ళు వచ్చారా లేదని ఏమనాలంటే మనం వెళ్ళి అమ్మ వస్తున్నావా లేదా, ఇప్పుడు బాను ఉంది అలా అక్క ఫోన్ చేసి అక్క వస్తున్నావా లేదా, వస్తున్నాడు అంటే అంతే. ఏం చేయాలంటే మనం అది ఎవరిని ప్రోత్సాహించాలి, అలా వచ్చేవాళ్ళే. అయితే మనం ఏం చేయాలి, ప్రోత్సాహించాలి. వత్తనకు ఈదులో చెప్తున్నాం, అక్కడ రావణమ్మ ఉంది, లేకపోతే అక్కడ వెనకాల మన ఎవరు కుమారమ్మ ఉంది, అమ్మ వత్తనవ లేదా అని అడగాలంట. ప్రోత్సాహించుకోవాలి ఒక్కొక్కళ్ళకి. అంతేగాని నేను వచ్చేసాను నా బతి నాకు కాపాడిపోద్ది అనుకున్నా, ఆ బతి కాపాడదు. హల్లెలూయా. ఎప్పుడు అతను వస్తున్నావా లేదని అడిగినదే దేవుడు చూస్తున్నాడు. ఇప్పుడు అడిగితే ఏమవుతుందంటే నీకు నీవుగా తగ్గించుకున్నావు. హల్లెలూయా. నీకు నీవుగా తగ్గించుకున్నావు. తగ్గించుకున్నవాడంట హెచ్చించబడతాడంట. హెచ్చించబడిన వాడంట ఏమైపోతాడు, ఎందుకు వచ్చేస్తాడంట. హల్లెలూయా. చూడండి అక్కడ ఒక మాట, మరియు ఇలాంటి నా పేరటను చేర్చుకున్నవాడు నన్ను చేర్చుకును. చిన్న బిడ్డలు చేర్చుకోవాలంటాడు. ఎలా చేర్చుకోవాలంట, చిన్న బిడ్డలు చేరు. కొంతమంది చిన్న బిడ్డలు చూసి అసహించుకుంటారు. కొంతమంది ఆడ ముక్కులో శివుడు చూసినా ఏం చూసినా ఏం చేస్తారు, అసహించుకుంటారు. కొంతమంది అనుకో ఆడు శివుడితో తినేస్తున్నా సరే లాభం తినేస్తారు కొంతమంది. హల్లెలూయా. హల్లెలూయా. అయితే ఇక్కడ అన్నాడు, ఇదిగో ఎవరైతే చిన్న బిడ్డను ఎవరైతే చేర్చుకున్నారో నన్ను చేర్చుకున్నట్లే. హల్లెలూయా. చూడండి అక్కడ ఒక మాట, నా యందు విశ్వాసం ఉంచు ఈ చిన్నవారిలో కట్టేసి వాడి మిక్కిలి లోతైన సముద్రం పాడవేయాలంట. హల్లెలూయా. ఎవడవుతే సన్నిధి బస్సునిగో అమ్మా ఎలా ఆదివారం కదా చర్చికి వెళ్తాం, ఎత్తెళ్ళమ్మా నేను రాను కానీ అంటారు కొంతమంది. ఒకవేళ వెళ్ళి అక్క నువ్వు వస్తున్నావా లేదంటే నీ పని నువ్వు చూసుకో అంటదా ఒక్కోసారి. హల్లెలూయా. ఇప్పుడు ఏం చేయాలంటే అలాంటి వాళ్ళంట పేద తిరగలరాయి కట్టేసి ఎక్కడికి వెళ్ళంట, లోతైన సముద్రంలో పాడేలంటే తీసుకెళ్ళవాన్ని. నేను అంటలేదు, ఆయన చెప్తున్నాడు అక్కడ మాట. హల్లెలూయా. ఎవరైతే వెళ్ళి అడిగో అమ్మ కుమారమ్మ అంటున్నావా లేదంటే నీ పని నువ్వు చూసుకో అన్నదానికి ఒకవేళ ఆవిడే మోసుకుంటా. హల్లెలూయా. నీకు నీవుగా నీ సన్నిధికి వెళ్ళాలి, దేవుడి దగ్గరికి వెళ్ళాలనుకుంటే వాళ్ళే పరలోక రాజ్యం చేరతారంట. వాళ్ళు ఎవరైనా అభ్యంతరంగా ఉంటే ఒకవేళ వాళ్ళు ఏం చేయాలంట, పేద తిరగరాయి కట్టేసి మెల్లో కట్టేసి లోతని సముద్రంలో పాడేయాలంట. చూసారా, పరిశుద్ధాత్మ దేవుడు అన్ని మనకంటే ముందు ఆలోచన కలిగిన వాడే. హల్లెలూయా. ఎవరైతే ఆటంకపరచకూడదని చర్చకు వస్తున్నప్పుడు చిన్నపిల్లలు చర్చకు వస్తాడు రాళ్ళు ఆటంకపరుస్తారే తాను చేతికి ఎందుకు కంగారు పడుతున్నప్పుడు వెళ్ళిపోకండి. వాళ్ళకి ఏం పని ఉంది, పెట్టేస్తారు పేద అక్కడ సౌండ్ పెట్టేసి చెప్పేస్తా ఉంటారు. వాళ్ళకి ఏం పని, ఏం చెప్తుందంటే ఆటంకపరుస్తుంది. ఇప్పుడు ఆటంకపరిచి ఆవిడ ఏం చేయాలంటే మనం అంట పేద తిరగలరాయి కట్టేసి లోతైన సముద్రం, మళ్ళీ పైన ఇప్పుడు నీరునట్టు వాటర్ వేయకూడదంట, లోతులో పడేలు తీసుకెళ్ళంట. హల్లెలూయా. ఆటంకం పరచకూడదంటే ఎవరికి. హల్లెలూయా. ఆటంకం పరిచిన వాళ్ళు ఏం చేస్తాడంట, పేద తిరగలరాయి కట్టేసిన సముద్రంలో పడేస్తాడంట. హల్లెలూయా. రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం.